సో గైస్ మన బండి అయితే డ్యామేజ్ అయిపోయింది. హలో గైస్, నేనైతే వైజాగ్ నుంచి మంచిర్యాలకి వచ్చి 3 డేస్ అవుతుంది. సో ఇవాళ మార్నింగ్ నాకైతే కాల్ వచ్చింది. ఇట్లా మీ బైక్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళానని చెప్పేసి నాకు ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది. సో నేనైతే ఇప్పుడైతే మంచిర్యాల రైల్వే స్టేషన్కి వెళ్ళి బైక్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నా. సో గాయస్ నా బండి అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. బండి అయితే 2 చోట్ల డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్కడ డ్యామేజ్ అయిందంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో సెకండ్ ఏంటిదంటే నా బండి సీల్ ఇక్కడ ఇరిగిపోయింది. ఇక్కడ మీరు చూడండి, ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది బండి నాది. నేనైతే మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ అయితే అడిగిన, సార్ మరి ఇట్లా నా బండి ఇట్లా డ్యామేజ్ అయిపోయింది కదా, మరి ఏంటిది నెక్స్ట్ అంటే కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది అని చెప్పేసిండు. సో వీళ్ళు విశాఖపట్నం వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇలా అయిందని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారట. వాళ్ళు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత వచ్చి బండిని చూసి ఎంక్వైరీ చేసి బండికి డ్యామేజ్ అయితే ఇట్లా ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపీస్ డ్యామేజ్ అయితే ఓన్లీ 400 అన్న 500 అన్న వాళ్ళు ఇవ్వడం జరుగుతుందట. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో బండి అనేది అక్కడ ఉంచితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి, చూసి ఏమైనా డ్యామేజ్ అయితే ఆళ్ళొక 400, 500 అది కూడా ఒక 1 మంత్ తర్వాత మనకి మనీ అనేది మన అకౌంట్‌లో పడతదట. సో, మన బ్యాంక్ అకౌంట్ అనేది ఆళ్ళకివ్వాలి. సో, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు. సో, నేనేం చేసినా అంటే ఇదంతా నాకేం వద్దు అని చెప్పేసి నేనేం చేసినా అంటే బండి తీసుకొని వచ్చేసిన డైరెక్ట్. సో, ఇలా ఉంది మన విశాఖపట్నం సర్వీసు. సో, మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.